హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము ఒక కొత్త రెసిపీని తయారు చేసుకుందాము. ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కదా. రంజాన్ సీజన్లో మనం బయట కొనుక్కొని చాలా ఇష్టంగా హలీంని తింటాము. అది బయట కొనుక్కొని తినకుండా మనం మంచిగా ఇంట్లోనే హైజెనిక్గా తయారు చేసుకుందాం హలీంని. దీనిలో చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది. మనకు అన్ని పప్పులు మంచిగా చాలా పప్పులు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. దీనిని ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తూ ఉంటాను. దాని ప్రకారం మీరు చేసుకొని చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అది ఎలా చేయాలో ప్రాసెస్ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. బియ్యం తీసుకోవాలి, కందిపప్పు, పెసరపప్పు, మసూర్ దాల్, గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ తీసుకోవాలి. దీంట్లోకి దాలియా అంటారు దాన్ని. మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, కాజు, స్టార్, ఇలాయచీ, దాల్చిన చెక్క, లవంగాలు, బాదాం, జావిత్రి, స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ తీసుకోవాలి. దీంట్లోకి ఒక 16 ఇంగ్రీడియంట్స్ అవుతున్నాయి ఇవన్నీ కలిపి. వీటన్నిటిని మంచిగా ఓన్లీ పప్పులను తీసుకొని మీరు కడుక్కోవాలనుకుంటే కడుక్కోండి, లేకపోతే డైరెక్ట్గా వేయించుకోవచ్చు. కానీ మేము కడుక్కున్నాము ఇక్కడ. లైట్గా అప్పటికప్పుడే కడుక్కొని దాన్ని మంచిగా కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత మనం వాటిని వేయించుకోవాలి. వీటిని మనం కడుక్కున్నాం కాబట్టి వీటిని కొద్దిగా మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో నేను బిర్యానీ ఆకు, రోజ్ పెటల్స్ వేయాలి. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది దీనికి. కొద్దిగా దీంట్లో మంచి కన్సిస్టెన్సీ రావాలంటే, అంటే కొద్దిగా ఇట్లా జిగురుగా రావాలంటే కొద్దిగా మినప్పప్పు ఎక్కువ వేసుకోవాలి. దాంతో టేస్ట్ అన్నమాట దీనికి. ఇప్పుడు మనము చికెన్ని ఉడకబెట్టుకోవాలి కదా. దాంట్లో కుక్కర్లో ఆయిల్ పోసి ఉల్లిగడ్డలను మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం కారం వేయట్లేదు దీంట్లో, అందుకు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పసుపు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసి మనం ఒక 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఎందుకంటే మెత్తగా ఉడకాలి చికెన్. మెత్తగా ఉడికితేనే మనకు అక్కడ మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. కాబట్టి మెత్తగా ఉడికి తర్వాత చికెన్ ఉడికిన వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ని మనం లాస్ట్కి చికెన్ వేసినప్పుడు ఆ వాటర్ని మనం అందులో కలుపుతామన్నమాట. అందుకు వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిది. మెత్తగా చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. దాంట్లో మనం క్రిస్పీ ఆనియన్స్ తయారు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఎక్కువ నూనె పోయాలి. నూనె పోసి దాంట్లో ఉల్లిగడ్డలను ఒక 3 ఉల్లిగడ్డలను, మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఉల్లిగడ్డలు మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా చేసుకోవాలి. దాన్ని చివరిలో దాంట్లో వేసుకుంటాం అన్నమాట. అందుకు వాటిని మంచిగా క్రిస్పీ అయ్యేలాగా చేసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనం ఉల్లిగడ్డలను ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నూనెనే తీసుకున్నాను నేను. ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఆ నూనెలోనే ఇప్పుడు ఆ పొడిని వేశాను. మనం తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి వేశాను. అల్లం వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. కొద్దిగా క్రిస్పీ ఆనియన్స్ వేశాను. వేసి మంచిగా కలపాలి వీటిని. కింద అడుగంటకూడదు. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. దాంట్లోనే పెరుగు వేశాను. పెరుగు మనం ఒక కప్పు వేసుకోవాలి. పెరుగు వేసి వాటర్ అయితే 5 గ్లాసెస్ వాటర్ పోసాను. వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ అక్కడ ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడ ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ ఉడకబెట్టుకోకుండా అలా ఫ్రై చేసి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా చేసుకోండి మీరు, చాలా టేస్ట్ ఉంటుంది.
దాంట్లోనే మనం స్మాష్ చేసిన చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌ని వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి దీన్ని. అక్కడే ఉండాలి. అక్కడే ఉండి మనం వెంటనే కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతది. అడుగంటిపోతే టేస్ట్ మారిపోతది. కాబట్టి దీన్ని ఒక 40 మినిట్స్ మనం కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఎంత కలిపితే అంత మంచి కన్సిస్టెన్సీ వస్తది. జిగురుతనంలాగా ఇట్లా దాన్ని ఇలా దాంతోటి ఇలా చూసినప్పుడు ఆ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చినప్పుడు అది రెడీ అయిందని మనకి హలీం రెడీ అయిందని తెలిసిపోతది. ఇప్పుడు హలీం రెడీ అయిపోయింది. ఇప్పుడు హలీంని ఒక బౌల్‌లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం. దాంట్లో మనము చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా! హలీం ఉడికేటప్పుడు కొద్దిలో వేసాము. మళ్ళీ కొద్ది వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాం. ఆ వాటర్‌ని ఇప్పుడు చివర్లో పోసుకోవాలి. అది చాలా టేస్ట్ ఉంటది. దానివల్ల మంచి టేస్ట్ వస్తది. మనం అప్పుడు చివర్లో పోసుకుంటే. ఇప్పుడు డెలీషియస్ హలీం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ మై సిరి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.